హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎన్ రెడ్డి. ప్రీవియస్ వీడియోలో స్టార్టప్ ఐడియాస్లో భాగంగా మనం క్యామియో 5 అయితే అన్బాక్సింగ్ చేసాము. ఈ క్యామియో 5ను మనం యూజ్ చేసుకునేసి మొబైల్ స్కిన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ స్కిన్స్ అయితే మనం చేసుకోవచ్చు. మొబైల్స్, ల్యాప్టాప్స్, డ్రోన్స్, కెమెరాస్, ఛార్జర్స్ అలాంటివన్నీ కూడా. దాంతోపాటు మొబైల్స్ మనకు టీషర్ట్స్ సంబంధించి వినల్స్ కూడా మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. కస్టమర్ ఏదైనా లోగో కావాలనుకున్నా, నేమ్స్ కావాలనుకున్నా మనం ఈ వినల్స్ మనం ఈ ప్లాటర్లో పెట్టేసి కట్ చేసుకునేసి హీట్ ప్రెస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవాళ వీడియోలో ప్రీవియస్ వీడియోతో మనం అన్బాక్సింగ్ అయితే చేసాము. ఇప్పుడు వీడియోలో మనము ఏ విధంగా మొబైల్ స్కిన్స్ మనం కట్ చేస్తామో, అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా వినల్స్ కట్ చేసి టీషర్ట్ మీకు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తామో మొత్తం చూపిస్తాను. అదేవిధంగా మొబైల్ స్కిన్స్లో వచ్చేసి మనకు ఇలాంటి రెడీమేడ్ రోల్స్ అయితే మన దగ్గర ఉంటాయి. అదేవిధంగా రెడీమేడ్ స్కిన్స్ కూడా ఉంటాయి. దాంతోపాటు కస్టమైజేషన్ అనేది చాలా డిమాండ్గా ఉన్నటువంటి ట్రెండింగ్ బిజినెస్. అది కస్టమైజేషన్ ఏ విధంగా చేయాలి అంటే కస్టమర్ సంబంధించిన ఫోటో మనము మొబైల్ స్కిన్స్ లాగా ఏ విధంగా మనం రెడీ చేయాలి. మన ప్రింటబుల్ స్కిన్ ఉంటుంది, దాని మీద ప్రింటింగ్ చేసి లామినేషన్ చేసి కటింగ్ చేసి ఏ విధంగా మనం అప్లై చేస్తామని చూద్దాం. క్యామియో 5 అయితే ఇక్కడ రెడీగా ఉంది మనకు. క్యామియో 5లో వచ్చేసి మనము ఓపెన్ చేసిన ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు బ్లేడ్ ఇన్సర్షన్ వచ్చేసి మనకు బ్లేడ్ 1లో అయితే మనం పెట్టుకోవాలి. ఇక్కడ 2 హోల్డర్స్ అయితే ఉన్నాయి మనకి. బ్లేడ్ 1లో పెట్టుకోవాలి. బ్లేడ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కనుక ఈ హోల్డర్స్ ఏవైతే క్లిప్స్ ఉన్నాయో క్లిప్స్ని మనము ఆఫ్ చేయాలి. అంటే బయటికి లాగితే కనుక ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత మనము బ్లేడ్ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. బ్లేడ్ ఇన్సర్ట్ అయిన తర్వాత మళ్ళీ పుష్ చేయాలి. మీకు సౌండ్ కూడా వస్తుంది. ఎప్పుడైతే ఇన్సర్ట్ అవుతుందో ప్రాపర్గా అప్పుడు మాత్రమే ఈ లోపలికి వెళ్తుంది, సౌండ్ కూడా వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్లాటర్ తీసుకెళ్ళిన తర్వాత ఈ ప్రింటింగ్ అవ్వట్లేదు అంటుంటారు, కటింగ్ అవ్వట్లేదు అంటుంటారు. ఎందుకు అవ్వదంటే యాక్చువల్గా ఊరికి పైన పెట్టేసి మీరు ఊరికి పెట్టేస్తారనుకోండి, మీకు ప్రింటింగ్ కటింగ్ అవ్వదు. కాబట్టి బాగా ప్రాపర్గా లోపలికి పుష్ చేయాలి. తర్వాత ఈ లాక్ అయితే ఆఫ్ చేయాలి, లాక్ క్లోజ్ చేయాలి. తర్వాత మనకి ఈ కేబుల్ అయితే అవసరం అవుతుంది. కేబుల్ వచ్చేసి మనకు ఒక సైడ్ యూఎస్బీ ఉంటుంది, ఇంకో సైడ్ ప్రింటర్ కేబుల్ లాగా ఉంటుంది. ఇది మనం వచ్చేసి ఇక్కడ మనకు అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రింటర్ టైప్లో ఉన్నదాన్ని మనం ఇక్కడ అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కేబుల్ అయితే మనకు రాదు యాక్చువల్గా మన మిషనరీతో, ఎందుకంటే బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి కేబుల్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. తర్వాత మనకు పవర్ వచ్చేసి పవర్ సోర్స్ మనకు ఈ పోర్ట్ ఉంటుంది. ఈ పోర్ట్ కూడా మనము ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. బేసిక్గా ఓన్లీ ఈ 2 కనెక్షన్స్ అయితే ఉంటాయి. మనకు వచ్చేసి ఈ కేబుల్ని మనము మన సిస్టమ్కి అయితే మనం కనెక్ట్ చేస్తాము. ఈ కేబుల్ వచ్చేసి మనకు పవర్ సోర్స్కి అయితే మనం కనెక్ట్ చేస్తాము. దీనికి సంబంధించి మనకు ఇక్కడ 3 ఎక్స్టెన్షన్ కేబుల్స్ అయితే ఇచ్చారు. మనము లెంత్ని బేస్ చేసుకునేసి ఇది యూజ్ చేసుకోవాలా, లేదంటే ఎక్కువ లెంత్ గ్యాప్ ఉంటే మన పవర్ సోర్స్ నుంచి ప్లాటర్కి చాలా గ్యాప్ ఉంటే కనుక ఈ పవర్ కేబుల్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఫారెన్ సాకెట్స్ ఉంటే కనుక ఇది యూజ్ చేసుకోవచ్చు. నేను పవర్ సోర్స్ దగ్గరే ఉంది కాబట్టి నేను స్మాల్ కేబుల్ అయితే యూజ్ చేస్తున్నాను. దీన్ని మనం పవర్ సోర్స్కి అయితే ఇస్తాము. అదేవిధంగా దీన్ని తీసుకొచ్చేసి మన ల్యాప్టాప్కి అయితే కనెక్షన్ చేస్తాము. ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తే యాక్చువల్లీ ల్యాప్టాప్లో మన సాఫ్ట్వేర్ ఉంటుంది. సాఫ్ట్వేర్ వచ్చేసి 2 డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అయితే మనం ఇస్తున్నాము. ఒకటి వచ్చేసి మొబైల్ స్కిన్స్కి, అది అడిషనల్గా పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి లోగో డిజైన్కి, మనకు టీషర్ట్స్ లాంటి వాటిని ప్రింటింగ్ చేయాలనుకున్నా, లేకుంటే లేబుల్స్ లాంటి ప్రింటింగ్ చేయాలనుకున్నా వాటి కోసం మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఒక సాఫ్ట్వేర్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ ల్యాప్టాప్కి అయితే ఒకటి కనెక్ట్ చేశాను, ఇంకోటి పవర్ సోర్స్కి అయితే కనెక్ట్ చేయబోతున్నాను. అయిందా? ఇక్కడ మన పవర్ బటన్ ఉంటుంది. పవర్ బటన్ మనం ఒక 3 సెకండ్స్ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు మన ప్లాటర్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు మన మొబైల్ స్కిన్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ కూడా చేశాము. ఇది ఏ విధంగా మనము ఓపెన్ చేసుకోవాలి, ఏ విధంగా ఆపరేట్ చేసుకోవాలి చూపిస్తాను నేను. ఇక్కడ మన డెస్క్టాప్ మీద మన అప్లికేషన్ ఐకాన్ అయితే ఉంటుంది, మొబైల్ స్కిన్ సాఫ్ట్వేర్ది మెగా సబ్లిమేషన్ అనేసి. దీన్ని డబుల్ క్లిక్ ఇస్తే కనుక ఓపెన్ అవుతుంది. ఎస్ క్లిక్ చేయండి. ప్రతి సాఫ్ట్వేర్కి ఒక కీ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ కీ కోసం మీరు ఒక పెన్ డ్రైవ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి ఆన్లైన్లో ఎనీ డెస్క్ త్రూ మనం ఇన్స్టలేషన్ చేస్తాము. ఎనీ డెస్క్ త్రూ ఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఈ కీ అయితే ఉండాలి మీ దగ్గర. ఒక పెన్ డ్రైవ్ పెట్టేసుకుంటే ఆ పెన్ డ్రైవ్ మేము కీగా కన్సిడర్ చేస్తాము. సేమ్ పెన్ డ్రైవ్ మీరు మల్టీ డివైస్ కూడా మీరు వాడుకోవచ్చు.
మీరు ప్లాటర్కే కాదు, వేరే సిస్టమ్స్లో కూడా మల్టిపుల్ సిస్టమ్స్ వాడుకోవచ్చు, మల్టిపుల్ డివైస్ కూడా వాడుకోవచ్చు. ప్లాటర్, ఈవెన్ లేజర్ మిషన్స్ కూడా మీరు వాడుకోవచ్చు. ఇక్కడ మన సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మన మొబైల్ స్కిన్స్ కావాలనుకుంటే కనుక మన దగ్గర A4 ఆర్ A3 ఉంటుంది కదా, మనకి ప్రింటబుల్ పేపరు. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి, A3 కావాలా A4 కావాలనేసి. A4 కొంచెం చిన్నగా ఉంటుంది, A3 కొంచెం పెద్దగా ఉంటుంది. బై డిఫాల్ట్గా వచ్చేసి నాకు A4లోనే ఉన్నాం మనము. ఇక్కడ యాడ్ టెంప్లెట్ మనం క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు గమనించవచ్చు ఎన్ని వెరైటీ ఆఫ్ డివైస్ అయితే ఉన్నాయి మన దగ్గర. మనకు కార్డ్స్, ఫోన్స్ ఉన్నాయి, కార్డ్స్ ఉన్నాయి, ఛార్జర్స్, ఇయర్ ఫోన్స్, గేమింగ్ కన్సోలు, ట్యాబ్లెట్, ట్యాగ్ అండ్ పెన్సిల్, వాచ్ అండ్ బ్యాండ్, అదర్ డివైస్, ల్యాప్టాప్, డ్రోను, డిఎస్ఎల్ఆర్స్, కెమెరాస్, ప్లాటర్స్ అండ్ ప్రింటర్స్, మౌస్, కార్ కీస్, టీవీ అండ్ రిమోట్, గిఫ్ట్స్ అండ్ ఆర్ట్స్, వెహికల్ గ్లాస్. ఇక్కడ మీరు అదర్స్లో వచ్చేసి మీకు చాలా వరకు ప్రీ డిఫైన్ డిజైన్స్ అయితే మనం ఇచ్చాము. ఈవెన్ మీ కస్టమ్ డిజైన్స్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ అదర్స్లో నేను చూపిస్తాను. అదర్ డివైజెస్లో ఇక్కడ అమెజాన్ ఉంది, అమెజాన్ కిండిల్ కానీ, ఎలక్ట్రానిక్ ప్యాడ్ కానీ, అదర్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 9H డివైస్ స్కిన్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని అడిషనల్గా ఏదైనా కావాలనుకున్నా కూడా మనం ఇక్కడ రెడీ చేసుకోవచ్చు. ఇలాంటి అమెజాన్ రిమోట్స్కి అయితే ఉంది, ఫైర్ స్టిక్కి, వాటికి ఉన్నాయి. మీకు అడిషనల్గా ఎన్ని కూడా మీరు ఏవి కావాలన్నా అవి యాడ్ చేసుకోవచ్చు. మీరు కోరల్ డ్రాలో డిజైన్ చేసుకొని. ఇప్పుడు మనము ఫోన్ మీద ఇంట్రెస్టెడ్ ఉన్నాం కాబట్టి ఫోన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ మీరు బ్రాండ్స్ చూడొచ్చు, చాలా వరకు బ్రాండ్స్, ఆల్మోస్ట్ ఆల్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. మీకు అప్డేట్స్ కూడా వితిన్ 7 డేస్లో అయితే మనం అప్డేట్ చేస్తాము. ఇక్కడ నేను యాపిల్ అయితే తీసుకుంటున్నాను. యాపిల్లో మీకు యాపిల్ 16 ఉందో లేదో కూడా చూద్దాము. లేటెస్ట్ మోడల్ యాపిల్ 16, 16+, 16 Pro, 16 Pro Max కూడా ఉన్నాయి. ఇక్కడ నేను యాపిల్ 16 తీసుకుంటాను. మనం చూడొచ్చు ఫస్ట్ ఎలా ఉందనేసి. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్లో మల్టిపుల్ వేరియేషన్స్ అయితే ఉన్నాయి. మీకు 360 కావాలనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు. ఓన్లీ బ్యాక్ సైడ్ మనం ప్రింటింగ్ చేసుకోవాలంటే, కటింగ్ చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఈవెన్ లేజర్ మిషన్స్ సంబంధించి గ్లాసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. గ్లాసెస్, కెమెరా కట్స్, స్పెసిఫిక్ స్మాల్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా మన దగ్గర ఉన్నాయి. నేను వచ్చేసి B1 అయితే మనం సెలెక్ట్ చేద్దాం. లేదంటే ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ వెరైటీస్ అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. నేను ఇక్కడ B1 అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అప్లై క్లిక్ చేయండి. అప్లై క్లిక్ చేసిన వల్ల మనకి ఏమవుతుందంటే మన A4 డిజైన్లోకి మన సెలెక్టెడ్ డిజైన్ అయితే వచ్చింది. ఇక్కడ దీన్ని మనము రెడీమేడ్ స్కిన్స్ మనం వాడుకోవాలనుకోండి, ఇలాంటి రెడీమేడ్ స్కిన్స్ అయితే మనం వాడుకోవచ్చు. ఇలాంటి రెడీమేడ్ స్కిన్స్ మనం ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, ఏ విధంగా కటింగ్ చేయాలో చూద్దాము. అదేవిధంగా మనకు ప్రింట్ ఇలా రెడీమేడ్ రోల్స్ కూడా ఉంటాయి. రెడీమేడ్ రోల్స్ కూడా మనం డైరెక్ట్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనకు ఏదైతే ప్యాడ్ వచ్చిందో ప్యాడ్ సహాయంతో మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అదే కాకుండా మీకు వచ్చేసి ఓన్ డిజైన్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కస్టమైజేషన్ అంటే జనరల్గా మీకు కస్టమర్ ఫోటో ఇక్కడ యాడ్ చేసేసి ఇలా కస్టమర్ ఫోటోస్ కూడా మనం చేసుకోవచ్చు. ప్రింటింగ్ ఇమేజ్ కూడా మనం క్రాపింగ్ కూడా చేసుకోవచ్చు. క్రాప్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీకు రీసైజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. క్రాప్ అయితే చేసుకున్నాం. ఇక్కడ మీకు రీసైజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో మనం ప్రింటింగ్ అయితే చేసుకోవాలి. మనం ప్రింటింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ యారో ఏదైతే ఉందో సర్కిల్, ఈ సర్కిల్ ఏదైతే ఉందో సర్కిల్ ప్రింటింగ్ అయ్యేలా చూసుకోవాలి. బై డిఫాల్ట్ ప్రింటింగ్ అయితే అవుతుంది. ఈ సర్కిల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కనుక మనం ప్రింట్ అండ్ కట్, యాక్చువల్గా ఇది ప్రింట్ అండ్ కట్. యాక్చువల్గా ఈ ప్రింట్ అండ్ కట్ చేసినప్పుడు ఏంటంటే మన బ్లేడ్ వచ్చేసి ఈ పొజిషన్లో మనం ప్లేస్ చేయాలి. సో దట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా మనం అనుకున్న ప్రకారంగా మనకు కటింగ్ అయితే అవుతుంది. అటు ప్రజెంట్ అయితే నేను రెడీమేడ్ స్కిన్స్ అయితే మనం ట్రై చేద్దాము, అవుతుందో లేదో చూద్దాం. మనం ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ ప్లాటర్ని మనం కొత్త సాఫ్ట్వేర్ కాబట్టి సాఫ్ట్వేర్ ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేస్తాము. మీ కాన్ఫిగరేషన్ అవన్నీ కూడా మనం ఎన్డెస్క్ త్రూ మీకు కనెక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇన్ కేస్ మీరు ల్యాప్టాప్ ఆర్ CPU ఉంటే కనుక మీరు మా లొకేషన్కి తీసుకొచ్చినప్పుడు కూడా మీకు డెమో ఇచ్చే టైంలో ఇన్స్టాలేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం కటింగ్ ఇవ్వాలి. కటింగ్ అయితే నేను డైరెక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, చూద్దాం. దానికన్నా ముందు మనం మొబైల్ స్కిన్ అయితే మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ఒకవేళ ప్రింటబుల్ అయితే కానీ దీన్ని మనం ప్రింటింగ్ చేస్తాం మొబైల్ స్కిన్స్ మీద. అండ్ స్కిన్ పేపర్ ఉంటుంది మనకి A4 సైజులో, దాని మీద మనం ఇన్సర్ట్ చేస్తాం. దాని మీద మనం ప్రింటింగ్ చేస్తాం. ప్రింటింగ్ చేసిన తర్వాత మనము లామినేషన్ షీట్స్, మీకు గ్లిటర్ కానీ మ్యాటి కానీ
క్లియర్ కానీ ఏదైనా లామినేషన్ షీట్ అప్లై చేసి తర్వాత మీరు కటింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రింట్ అండ్ కట్కి జస్ట్ మనం ప్రింటింగ్ అయితే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ప్రింటింగ్ కూడా మనం ఇక్కడే చేసుకోవచ్చు. ఇదే మీద మనం ప్రింటింగ్ చేయాలంటే ఇక్కడ ప్రింటింగ్ చేసుకోవచ్చు. ప్రింటింగ్ అయిన తర్వాత మనం లామినేషన్ షీట్ అప్లై చేయాలి. లామినేషన్ షీట్ అప్లై చేసిన తర్వాత మనం వచ్చేసి కటింగ్ అయితే ఇవ్వాలి. ఇన్ కేస్ డైరెక్ట్ కటింగ్ కావాలనుకుంటే ఇలాంటి రెడీమేడ్ స్కిన్స్ లాంటివి మేము కటింగ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ కట్ కమాండ్ అయితే మనం ఇవ్వచ్చు. ఇక్కడ డైరెక్ట్ కట్ కమాండ్ అయితే ఇవ్వచ్చు. కట్ కమాండ్ ఇచ్చేటప్పుడు మనం ముందుగా వచ్చేసి మనము మొబైల్ స్కిన్స్ అయితే మనం ఇన్సర్ట్ చేయాలి. నేను రెడీమేడ్ స్కిన్స్ అయితే నేను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఇది మన స్కిన్ ప్లేస్మెంట్ మ్యాట్. ఇది ఈ మ్యాట్లో మీకు స్టిక్కీనెస్ ఉంటుంది. ఈ స్టిక్కీనెస్ ఫస్ట్ అయితే మనం ఈ లేయర్ని అయితే మనం తీసేయాలి. మీకు వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టిక్కీనెస్ ఈ లేయర్ని మళ్ళీ మీరు ప్లేస్ చేసుకోవచ్చు. సో దట్ మీకు ఏంటంటే ఈ అడిషివ్నెస్ లాంగ్ టైమ్లో ఉంటుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం రెడీమేడ్ మొబైల్ స్కిన్స్ మనం ప్రింట్ చేయాలనుకుంటే కనుక మనం ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. మనకి యారో చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎట్ సైడ్ మనం ఇన్సర్ట్ చేయాలన్నది కూడా ఇటు సైడ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అటు సైడ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెంబరింగ్ చూడొచ్చు మనం. 12 ఇంచెస్ కదా, 12 డిఫరెంట్ గ్రిడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. 12 డిఫరెంట్ గ్రిడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఒక బాక్స్ వచ్చేసి 1 ఇంచ్ ఇది యాక్చువల్గా. మనం ప్లేస్మెంట్ అయితే చేసుకున్నాము. చేసుకున్న తర్వాత మనము లోపలికి అయితే తీసుకెళ్ళాలి దీన్ని. ఇప్పుడు మనము ఈ రోలర్స్ ఏవైతే ఉన్నాయో అవి మన స్కిన్ మీద రొటేట్ అయ్యేలా చూడండి. సో దట్ ఏంటంటే కనుక మీకు ప్రాపర్గా ఈవెన్గా మనకు లోపలికి వెళ్తుంది. కటింగ్ అయ్యే టైంలో మీకు అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఓకే, ఇలా ప్లేస్మెంట్ చేసుకుని ఇక్కడ మనకు ఫస్ట్ యారో ఉంది, ఇక్కడ నుంచి ఉండాలి యాక్చువల్గా ప్రింటింగ్ అనేది చెప్తుంది. ఇక్కడ మనం వినైల్ ఆర్ మొబైల్ స్కిన్ చేసిన తర్వాత దాన్ని మనము లోపలికి అయితే తీసుకున్నాము. ఇక్కడ మనము కట్ కమాండ్ అయితే ఇచ్చాము. రెడీమేడ్ స్కిన్ యూజ్ చేసుకునేసి మనం ప్రీవియస్గా చూసాము ఏ విధంగా మనము లోడ్ చేయాల్సింది. లోడ్ చేసిన తర్వాత మనం ఏ విధంగా కట్ కమాండ్ ఇచ్చాము. కట్ కమాండ్ ఇవ్వడం ద్వారా మనకు కటింగ్ అయితే అయిపోతుంది. అక్కడ మన మొబైల్ స్కిన్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనకు సర్జికల్ బ్లేడ్స్ లాంటివి తీసుకుంటే కనుక మనకు ఈజీగా వస్తుంది. చూడొచ్చు మన మొబైల్ స్కిన్స్ ఏ విధంగా కట్ అయిపోయిందో. ఈ విధంగా మనము రెడీమేడ్ స్కిన్స్ని అయితే మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కస్టమైజేషన్ స్కిన్ అయితే యాక్చువల్గా దీన్ని మనకి ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది. ముందుగా చెప్పినట్టు ప్రింట్ ఇవ్వాలి, ప్రింటింగ్ తర్వాత లామినేషన్ చేసుకోవాలి, లామినేషన్ తర్వాత సేమ్ ప్రొసీజర్లో మనకి కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము మొబైల్ స్కిన్స్ని అయితే మనం ప్రింటింగ్ చేయొచ్చు. ఈ విధంగా మనము రెడీమేడ్ స్కిన్స్ అయితే మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. కస్టమ్ స్కిన్ ఏ విధంగా చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి, ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీ డిఎన్ రెడ్డి సైనింగ్ ఆఫ్.